హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళటి వీడియో ఏంటంటే దసరా వ్లాగ్ అనమాట. సో దసరా రోజు మేము ఏమేమి చేసాము, ఎక్కడెక్కడికి వెళ్ళాము, అసలు ఊర్లో దసరా ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు అనేది ఈ వీడియోలో మొత్తం చూపిస్తాను. అండ్ ఫస్ట్ అయితే మా వాళ్ళు కార్కి ఇంకా స్కూటీకి పూజ చేయించడానికి దుర్గమ్మ గుడికి అయితే వెళ్ళి అమ్మవారికి మొక్కుకొని పూజ అయితే స్టార్ట్ చేశారు. పూజ అంటే ఏం లేదు, నార్మల్గా బండికి బొట్లు అవన్నీ పెట్టి దండ వేసి కొబ్బరికాయ కొట్టడం అండ్ అమ్మవారికి మొక్కుకొని మళ్ళీ తిరిగి ఇంటికి రావడం, అంతే సింపుల్గా చేస్తారనమాట మా ఊర్లో అయితే. మేమైతే చెప్పక్క జమ్మికి వెళ్తున్నాం మేమైతే. ఫ్రెండ్స్ అందరం జమ్మి చెట్టు కాడికి వెళ్తున్నాం ఫ్రెండ్స్. మా ఊర్లో అయితే చీకట్లోనే వెళ్తారు. సో ఇంకా మార్నింగ్ పూజ అయిపోయిన తర్వాత మధ్యాహ్నం అంతా వండడం, తినడం, తాగడం, ఇంకా హ్యాపీగా ఎంజాయ్ చేయడమే ఉంటుంది. ఇంకా తర్వాత సాయంత్రం అవ్వగానే ఇలా జమ్మి చెట్టుకి ఊరందరం కలిసి వెళ్తామన్నమాట. సో మొత్తానికి దసరా రోజు ఇలా ఊరందరం కలిసి జమ్మి చెట్టు దగ్గరికి వెళ్ళడం మాత్రం నిజంగా చాలా అంటే చాలా బాగుంటుంది. వీడియో మొత్తం పూర్తిగా చూడండి అండ్ వీడియో నచ్చితే లైక్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఫ్రెండ్స్ మేము జమ్మి చెట్టు దగ్గరికి వెళ్తున్నాం ఫ్రెండ్స్. బాయ్. యాక్టర్ జమ్మి కాడికి పోతున్నాం. మా గ్రామ పెద్దలం అందరము మేము ఇక్కడికి వస్తున్నాం, జమ్మికి చేరుతున్నాం. ఆ నుంచే హనుమన్ల కాడికి వెళ్ళేస్తాం. దసరా శుభాకాంక్షలు. మా ఊరు బాలంపల్లి. మంచిగా నాకు అట్లా అని వస్తుంది. మంచిగా మంచిగా మేము ఎక్కడున్నా ఊరంతా అవి అంతటా అవుతుంది. అది ఇట్లా అన్నది దసరా ఆపి ఏమేమి పువ్వప్పునే గౌరమ్మ, ఏమేమి కాయప్పునే గౌరమ్మ, తంగాడు ఒప్పు తంగాడు గాయపు వాట చిలకలాల పాట చిలకలాల కన్నమ్మ గుడ్డు కలిపి చిలకలాల రాను నడుపులు తీరుగోరంతలు ఘనమైన పొన్నె పువ్వే గౌరమ్మ గజ్జల గౌరమ్మ గజ్జల వడ్డలే గౌరమ్మ. జమ్మ చెట్టు దగ్గరకు వచ్చిన తర్వాత ఇప్పుడు అక్కడ అందరూ కలిసి జమ్మ చెట్టుకి పూజ చేస్తారు. ఫ్రెండ్స్ మేము అందరం కలిసి జమ్మి చెట్టు కాడికి వచ్చినాం. ఇక్కడ జమ్మి చెట్టుకి పూజ చేస్తున్నారు అనమాట. ఇప్పుడు ఈ కొమ్మ తీసేసి మంచిగా ముందర చూసి వచ్చిన కొనక నలవశమ్మ గుడి, మా బాలంపల్లి గుడి జమ్మికి వచ్చినాం అందరం. మేము చిన్న పెద్దల మేము ఇట్లా వస్తాం ఎప్పటికీ. మేము ఇట్లా వస్తాం, మేము ఇట్లా ఎంజాయ్గా ఉంటాం, మేము ఇట్లనే ఉంటాం. అర్జునస్య ధనుర్ధారి
రామస్య ప్రియదర్శిని రామస్య ప్రియదర్శిని శమి శమి యతే పాపం శమి శమి యతే పాపం శమి శత్రు వినాశనం. సో చూసారు కదా, పూజ అయితే అయిపోయింది. పూజలో పాట పాడింది అయితే మా బావనే. సో ఇంకా ఇక్కడ పూజ అయిపోగానే జమ్మి చెట్టుకున్న ఆకులన్నీ తెంపుకొని మళ్ళీ అందరూ కలిసి హనుమాన్ గుడికి వెళ్తారు. హనుమాన్ గుడి దగ్గర కూడా మళ్ళీ పూజ చేస్తారు. ఇంకా తర్వాత మళ్ళీ ఇంటికి వచ్చి ఇంకా జమ్మి ఆకుని పెట్టి ఆశీర్వాదము, కాళ్ళు మొక్కడం ఇవన్నీ ఉంటాయి కదా, అవన్నీ ఆ తర్వాతనే ఇంకా పూజ అయిపోయినాక. జయ జయ రామ జానకి రామ, 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 పావన రామ పటాభిరామ, పావన రామ పటాభిరామ, జానకి రామ, జయ జయ రామ జానకి రామ, జయ జయ రామ జానకి రామ, జానకి రామ దశరథ రామ, జానకి రామ దశరథ రామ, జానకి రామ దశరథ రామ, జానకి రామ దశరథ రామ, ఆహా రామ అయోధ్య రామ, ఆహా రామ అయోధ్య రామ, ఆహా రామ అయోధ్య రామ, ఆహా రామ అయోధ్య రామ, పావన రామ పటాభి రామ, పావన రామ పటాభిరామ. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై హనుమాన్ కి జై జై హనుమాన్ కి జై జై శ్రీరామ్, జై శ్రీరామ్. జై శ్రీరామ్. మేము మా ఇంటికి వెళ్ళిపోతున్నాం. ఎక్కడి నుంచి? చెమట పట్టింగ్, ఫుల్ ఉక్కపోసింగ్. స్టిల్ వీఆర్ సెలబ్రేటింగ్ దసరా ఫ్రెండ్స్. వాట్ అబౌట్ యువర్ ఫీలింగ్? నీ స్పందన ఏంటి మా ఊరి దసరా మీద? ఏం లేదా? ఇంత మంచిగా అడుగుతుంటే ఏం లేదంటే మీ ఊర్లో ఇట్లనే పోతారా? మీరు కూడా పోతారా? మీరు పోరు, డాడీ వాళ్ళు మాత్రమే పోతారు. సో చూసారు కదా, అదనమాట. హనుమాన్ గుడి దగ్గర కూడా పూజ కంప్లీట్ అయిన తర్వాత మేమైతే ఇంటికి రిటర్న్ వచ్చేస్తాం. ఇంకా మగవాళ్ళందరూ అక్కడ అలాయ్ బలాయ్ అవన్నీ తీసుకున్న తర్వాత వాళ్ళ ఇంటికి వస్తారు. సో మేము అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి వాళ్ళ కోసం వెయిట్ చేస్తూ ఉంటాం అన్నమాట. ఇప్పుడు ఇంకా అసలైన దసరా పండుగ అనమాట. అదే జమ్మి ఆకు పెట్టి అందరి దగ్గర ఆశీర్వాదం తీసుకోవడం. ఇదైతే నాకు చాలా అంటే చాలా ఇష్టం. సో మీరు కూడా చూసేయండి వీడియోలో.
చూసారు కదా, మేమైతే దసరా రోజు చాలా అంటే చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాం. ఇంకా ఆ రోజు అందరం కలిసి మళ్ళీ బతుకమ్మ ఆడదామనేసి మళ్ళీ ఆడామన్నమాట. ఆల్మోస్ట్ 12 to 1 o'clock వరకు ఆడుతూనే ఉన్నాం అలా పాటలు పెట్టుకొని. అండ్ మేమైతే మా ఊర్లో ప్రతిసారి దసరా ఇలాగే సెలబ్రేట్ చేసుకుంటాం. అండ్ ఈ వీడియో ఇక్కడ వరకు చూసారంటే నా వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్ అయితే చేసుకోండి. అండ్ నా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఉంటా, బాయ్.